ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఫ్యామిలీతో కలిసి షిరిడి వెళ్ళాము. బాబాని దర్శనం చేసుకున్నాక దగ్గరలో ప్లేసెస్ ఏమైనా ఉన్నాయని చూస్తుంటే త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగం టెంపుల్ ఉంది. సో వెంటనే మేమైతే స్టార్ట్ అయిపోయాము. షిరిడి నుంచి అయితే 122 కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్కి వెళ్ళటానికి. సో మేము త్రూ నాసిక్ మీద నుంచి వెళ్ళాము. నాసిక్ మీద నుంచి అయితే 28 కిలోమీటర్స్ వస్తుంది. సో త్రయంబకేశ్వరం అని ఎందుకు పిలుస్తూ ఉంటామంటే శివ, విష్ణువు, బ్రహ్మ కలిసిన ఏకైక లింగం కాబట్టి త్రయంబకేశ్వరం అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఆ టెంపుల్కి దగ్గరలో బ్రహ్మగిరి పర్వతం అని చెప్పేసి ఉంటుంది. అక్కడ మనకి గోదావరి జన్మస్థలం అని పురాణంలో ఉంటుంది అన్నమాట. సో మేము వెళ్ళినప్పుడు కరెక్ట్గా దర్శనం చేసుకునే టైంకి వర్షం పడుతుంది. సో మాకైతే నిజంగా గంగాదేవి నిజంగా భూమి మీదకి వచ్చినట్టుగా ఫీల్ అయ్యామన్నమాట. నిజంగా ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఆర్కిటెక్ట్ కావచ్చు, ఆ పీస్ఫుల్నెస్ కావచ్చు, మబ్బులు కావచ్చు, పర్వతాలు కావచ్చు, ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉన్నాయి. ఖచ్చితంగా మీరందరూ వెళ్ళవలసిన ప్రదేశం అన్నమాట. సో hope you like this video. Subscribe to our channel for more videos.